ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తిరుమల తిరుపతిలో ముఖ్యమైన 9 పుణ్యక్షేత్రాల కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు 9 క్షేత్రాలు అక్కడ మనం దర్శించుకోవలసినవి ఉన్నాయి. వాటి కోసం ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు తిరుమలలో ఆ 9 ఆలయాల కోసం మనం తెలుసుకుందాము. మొదటిది తిరుమలలో వెంకటేశ్వరుని ఆలయం. తిరుమల కొండలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ, ఏడుకొండలవాడు అంటూ ఇలా పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవలసిందే. అయితే రెండవది పద్మావతి అమ్మవారి ఆలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయిన పద్మావతి అమ్మ అనగా అలమేలు మంగమ్మ ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయం తిరుచానూరు అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న తరువాత కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమను ఇంటికి తెచ్చుకోవడం వలన సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, పసుపు కుంకాలు ఎల్లవేళలా ఉంటాయని చెబుతూ ఉంటారు. తర్వాత మూడవది గోవిందరాజస్వామి ఆలయం. ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోనేరు గట్టున ఉంటుంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. ఈ గోవిందరాజస్వామి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అన్న అని అంటారు. తమ్ముడు అయినటువంటి వెంకటేశ్వరుని వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని లెక్కిస్తూ అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటూ ఇక్కడే కొలువు తీరారు అని చెబుతూ ఉంటారు. నాలుగవది శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి వరాహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని భూవరాహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం తిరుపతిలో తిరుమల కొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర క్షేత్రం కంటే పురాతనమైనది అని కూడా అంటూ ఉంటారు. ఐదవది శ్రీవారి పాదాలు. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి నమస్కరిస్తారట శ్రీవారి పాదాలకు. అయితే శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైనటువంటి కొండ మీద నెలకొని ఉంటాయట. కాలి అందుల వరకు సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో అలంకరించబడి ఉంటాయట. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి వచ్చినప్పుడు మొదటి అడుగు ఇక్కడే పెట్టారట. రెండవ అడుగు శిలాతోరణం దగ్గర పెట్టారట. మూడవ అడుగు ఇప్పుడు ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామి ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టారని చెబుతూ ఉంటారు. తరువాత ఆరవది కపిల తీర్థం. తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనినే చక్ర తీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా అంటూ ఉంటారు. కృతాయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి కొన్ని కారణాల వల్ల భూమి చీల్చుకొని ఇక్కడ వెలసినట్టుగా చెప్తారు. ఇక్కడ కపిలేశ్వర స్వామిగా శివలింగ రూపంలో ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఏడవది ఆకాశగంగ. ఆకాశగంగ తిరుమలలో ఉంది. ఈ శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే పుష్కర కాలం పాటు అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని గర్భధారణ ధరించిందని భావిస్తూ ఉంటారు. 8 పాప వినాశనం. పాప వినాశనం తిరుమలలో బస్టాండ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. 9వది జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం. జపాలి తీర్థంలో ఆంజనేయుడు కొలువు ఉంటారు. ఈ దేవస్థానం దట్టమైన అడవి మధ్య ఉంటుంది. ఆంజనేయుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ఇప్పటికీ ఈ ప్రదేశానికి వస్తారు అని అంటారు. శ్రీరాముడు, సీతాదేవి కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్నారట. ఈ తీర్థంలో స్నానం చేయడం వలన చేసిన పాపాలు తొలగిపోయి పుణ్య ఫలితం వస్తుంది అని విశ్వసిస్తూ ఉంటారు. ఇదండి మన తిరుమల తిరుపతిలో 9 ఆలయాల విశేషం. తెలుసుకున్నారు కదా. నమస్కారం.